హలో అవర్ ఫ్యామిలీ. ఈరోజు మనం ఫ్లెమింగో ఫెస్టివల్లో ఉన్నాం. ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే ఏంటో తెలియకపోతే షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. సులూరుపేట దగ్గరలో ఒక ఐలాండ్ ఉంటుంది, అదే శ్రీహరికోట. ఆ ఐలాండ్ చుట్టుపక్కన ఇండియాస్ బిగ్గెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఉంది, అదే పులికాట్ లేక్. ఈ లేక్కి డిసెంబర్ అండ్ జనవరిలో వేరియస్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ బర్డ్స్ వస్తాయి, మైగ్రేట్ అవుతాయి ఇక్కడికి. ఫుడ్ కోసం, వెదర్ కోసం, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అక్కడ ఎవ్రీ ఇయర్ ఒక ఈవెంట్ జరుగుతుంది, బిగ్గెస్ట్ ఈవెంట్, దాన్ని ఫ్లెమింగో ఫెస్టివల్ అంటారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి వాటర్ ఆర్డర్ మనకే వచ్చింది, సో మనమే చేస్తున్నాం. అందుకే ఆ ఈవెంట్ మీద ఇక్కడ ఉన్నాం అనమాట. ఈ ఫెస్టివల్ 3 days జరుగుతుంది. ఈ 3 daysలో ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఎంతో తెలుసా? 50,000 members. సచ్ ఎ బిగ్ ఈవెంట్ కదా. ఈ ఈవెంట్కి మనకు ఆర్డర్ రావడం ఐ వాజ్ సో హ్యాపీ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కదా. అండ్ ఇలాంటి ఫెస్టివల్లో మన వాటర్ బాటిల్స్ ఉన్నాయంటే అదొక తెలియని హై ఇస్తుంది. ఈ ఆర్డర్ మాకు ఇచ్చే ముందు చాలా భయపడ్డారంట. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో వీడియోస్ పెడుతున్నారు, అంతా బాగానే చెప్తున్నారు, ఓకే, కానీ మాటల్లో చెప్పినంత చేతల్లో చేస్తారా అని ఒక చిన్న డౌట్ ఉన్నిందంట. బికాజ్ ఇది చిన్న ఈవెంట్ కాదు కదా, ఆల్మోస్ట్ 50,000 క్రౌడ్ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏది తక్కువైనా మేనేజ్ చేయొచ్చు, కానీ వాటర్ తక్కువైతే అసలు మేనేజ్ చేయలేం క్రౌడ్ని. అయినా సరే ఒక ఛాన్స్ ఇద్దామని చూసారంట. బట్ మేము చేసిన సర్వీస్ చూసి వాళ్ళు ఇంత చేయగలుగుతామని ఎక్స్పెక్ట్ చేయలేదంట. నేను ఇది ఎందుకు చెప్పానంటే, మనకి దొరకని దాని గురించి అస్సలు ఆలోచించకూడదు, మనకు దొరికిన దాన్ని అస్సలు వదలకూడదు. ఒకవేళ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అంటే ఏంటి, దాని మీద ఒక ఫుల్ వ్లాగ్ చేయాలంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. రేపు నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సరే మరి, ఉంటాను, బాయ్.